ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. అండ్ ఐ విల్ డెలివర్ ది అవుట్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ ది wicked, అండ్ ఐ విల్ రెడెమ్ ది అవుట్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ ది టెరబుల్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు నిన్ను దుష్టుల చేతిలో నుండి విడిపిస్తాను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాను అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దుష్టుడు అనగా ఎవడు? దుష్టులు అంటే ఎవరు అనగా, మొదటిగా దుష్టుడు అంటే సైతాను, అపవాది, చీకటి. వాడు దుష్టక్రియలు చేస్తాడు. కొన్నిసార్లు మనల్ని అనగా బలహీనుల్ని వాడు పట్టుకుంటాడు. పట్టుకొని వాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉంటాడు. తాగుడికి, తిరుగులకు, వ్యసనాలకు, చెడ్డ చెడ్డ అలవాట్లకు బానిసను చేస్తాడు. వారు అందులో సంతోషిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్లకు అక్కడ సంతోషాన్నిచ్చి వాళ్ళ జీవితాల్ని వాడు అక్కడ నాశనం చేస్తుంటాడు. వాళ్ళు అక్కడ సంతోషించడం వల్ల నిజమైన సత్యాన్ని తెలుసుకోకుండా, నిజమైన నిత్య జీవాన్ని తెలుసుకోకుండా అల్పకాల పాప భోగాలను వారు అనుభవిస్తూ ఉంటారు. ఇవే అసలైన సంతోషం, ఇదే అసలైన ఆనందం అని అనుకుంటూ ఉంటారు. కానీ వారికి తెలియనిది నిజమైన సంతోషము, నిజమైనటువంటి ఆనందము, శాశ్వత కాలమైనటువంటి ఆనందము, సంతోషము ఉన్నది. కానీ వారు గుర్తెరగరు. కారణం ఏమిటంటే, ఎక్కడికక్కడ వాడు సంతోషాన్ని కలిగిస్తున్నాడు. సరే, ఆ సంతోషాన్ని కలిగించి దానివల్ల ఏమైనా వాళ్లకు మేలు కలుగుతుందా అంటే లేదు. దానివల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి, కుటుంబాలు నాశనం అవుతున్నాయి, బిడ్డల భవిష్యత్తు లైఫ్ లేకుండా పోతోంది. అందుకే దేవుడు ఈరోజు అలా దుష్టుని చేత బంధింపబడిన వారిని దుష్టుని చేతిలో నుండి విడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా బలాత్కారుల చేతిలో కూడా చాలామంది చిక్కుకొని ఉన్నారు. బలాత్కారుల చేతిలో నుండి కూడా దేవుడు విడిపిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. అయితే అతను ఏం చెయ్యాలి? ఏమి చేస్తే దేవుడు విడిపిస్తాడు? బంధకాల నుండి, దుష్టుని నుండి, చీకటి నుండి, అపవాది నుండి దేవుడు ఎలాగును విడిపిస్తాడు? దుష్టులా అని అన్నాం కదా, కీర్తనల గ్రంథంలో ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక అని. దుష్టులు అంటే ఎవరు? మొదటిగా సాతాను అయితే తర్వాత వాడి శిష్యులు, వాడి చిత్తాన్ని నెరవేర్చేవారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించేవారందరూ కూడా దుష్టులే. సైతాను ఆ పని చేస్తాడు, సైతాను సంబంధులు ఆ పని చేస్తారు. అందుకనే దేవుడు వారిలో ఉండనివ్వకుండా దేవుడు బయటికి తీసుకొస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఏం చేస్తే, అటువంటి బంధకాలలో ఉన్నవారు ఏమి చేస్తే దేవుడు వారిని బయటికి తీసుకొస్తాడు అంటే, దేవుడు ఇదే అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు దేవుడు? ఆయన
తట్టు తిరగమంటున్నాడు. ఆయన తట్టు తిరగమంటున్నాడంటే ఇప్పుడు నువ్వు ఎవరి తట్టులో లేవు, ఎవరి తట్టు తిరగలేదు. ఎవరు తట్టు తిరిగి ఉన్నావు అంటే నీవు అపవాది తట్టు తిరిగి ఉన్నావు, సైతాను తట్టు తిరిగి ఉన్నావు, చీకటి తట్టు తిరిగి ఉన్నావు, చీకటి క్రియల తట్టు తిరిగి ఉన్నావు, చీకటి కార్యాల తట్టు తిరిగి ఉన్నావు. అందుకే నీవు ఈరోజు ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ బంధకాలలో ఇరుక్కుపోయి ఉన్నావు. బంధకాలు బాగున్నాయా? సైతాను నీవు ఊహించకుండా పెట్టేశాడు కదా, ఇరుక్కుపోయేటట్లు చేశాడు కదా, ఊబిలోకి తోసేశాడు కదా, ఊబిలోకి నెట్టేశాడు కదా. అక్కడ నుండి బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నావు కదా, బంధించబడిన స్థితిలో ఉన్నావు కదా. దేవుని బిడ్డ, దేవుడు నీతో ఇంతకుముందే చెప్పలేదా? దేవుడు నీతో మాట్లాడలేదా? అనేకసార్లు దేవుడు వాక్యం ద్వారా నిన్ను సరిచేయాలని చూశాడు. అనేకసార్లు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. మెల్లని స్వరంతో మాట్లాడాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, బైబిల్ ద్వారా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ అదే చెడు కావాలని చెప్పి చెడుని కోరుకున్నావు, చెడ్డ క్రియలు చేయాలని ఆశపడ్డావు. అందుకే ఈరోజు పరిస్థితులు ఇలా ఉన్నాయి. మన దేవుడు సజీవుడు, మన దేవుడు రక్షకుడు, మన దేవుడు మేలు చేసేవాడు, ఆదరించేవాడు, ఓదార్చేవాడు, బలపరిచేవాడు, కృప చూపేవాడు. దేవుని సన్నిధికి నువ్వు దూరమై చాలా కాలమైంది. దేవుని సన్నిధికి నడు, దేవునితో గడుపు, ప్రార్థనలో గడుపు, వాక్యంలో గడుపు. నా తట్టు తిరుగు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం వింటున్నా బిడ్డలారా, మీరెక్కడుండి ఈ వాక్యం వింటున్నా మీ హృదయంలో అపవాదికి తావు లేకుండా యేసయ్య వైపుకు తిరగండి. మీ మనసును యేసయ్య తట్టు తిప్పండి, మీ హృదయాలు యేసయ్య తట్టు తిప్పండి, దేవుని తట్టు తిప్పండి, వాక్యము తట్టు తిప్పండి, ప్రార్థన తట్టు తిప్పండి. చాలామందికి ప్రార్థన అంటే అస్సలు ఓపిక ఉండటం లేదు. చాలామందికి దేవుడి మాటలంటే అస్సలు గిట్టడం లేదు. ఒకప్పుడు వాక్యం ద్వారానే బలపడ్డారు, ఒకప్పుడు దేవుని ద్వారానే బలపడ్డారు. కానీ ఈరోజు వాక్యం అంటే పడదు. వాక్యం గురించి మాట్లాడదామంటే ఎందుకో చిన్నతనంగా ఫీల్ అవుతారు, ఎందుకో బోరుగా ఫీల్ అవుతారు. దేవుని బిడ్డ, వాక్యము బోరా నీకు? దేవుని పాటలు బోరా నీకు? వాక్యం అంటే ఏమిటో తెలుసా? దేవుడు అన్నాడు, నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడను అని. ఈరోజు ఈ వాక్యం ఏదైతే ఉందో ఈ వాక్యానికి అంతము లేదు. ఈ వాక్యము ఈరోజు పనిచేస్తుంది, నిన్న పనిచేసింది, ఈరోజు పనిచేస్తుంది, రేపు కూడా పనిచేస్తుంది. ఇలా తరతరాలు పనిచేస్తూనే ఉంటుంది. ఈ వాక్యము తప్పక నీకు ఎప్పుడైనా పనికొస్తుంది. కాబట్టి వాక్యాన్ని మాట్లాడడానికి, వాక్యాన్ని వినడానికి సమయం లేదు అని మాత్రం నీ చెప్పకు. వినకపోతే పడిపోతావు, విశ్వసించకపోతే పొందుకోలేవు, నమ్మకం లేకపోతే ఏమీ పొందుకోలేవు. నమ్ముట నీ వల్ల అయితేనే నమ్మువానికి సమస్తం సాధ్యమవుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నా తట్టు తిరిగి నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఎవరు అంటే సైతాను సంబంధులు, దుష్టుని సంబంధులు, చీకటి సంబంధులు, అపవాది సంబంధులు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచువారు. వారి చేతిలో మనం పడకూడదు. అంతేకాకుండా వారి తట్టు మనము తిరగకూడదు. దేవుని బిడ్డ, నీ సహవాసం అంతా కూడా ప్రార్థనా పరులతో, విశ్వాసము గలవారితో, మంచి ప్రవర్తన గలవారితోనూ ఉండాలి. దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు ఆహర్నిశలు రాత్రింబగళ్ళు కష్టపడే వారితో నీ సహవాసం ఉండాలి. ఇప్పుడు మీరు వింటున్న ఈ వాక్యము అర్ధరాత్రి 1 గంట సమయంలో రికార్డ్ చేయబడుతోంది. ఇంకా ఇది పూర్తి అవ్వడానికి ఇంకొక గంట సమయం పడుతుంది. మీరు వినేసరికి ఇంకొక గంట కావచ్చు, గంటన్నర కావచ్చు. ఈ విధంగా ప్రయాసపడే సేవకులతో నడవడానికి ప్రయత్నం చెయ్యండి. వారితో
ఆత్మీయ యాత్రలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభువా. తెలుసో తెలియకో త్రోవ తప్పి దుష్టుల చేతిలో పడిపోయినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా సైతాను మార్చివేశాడు, బంధకాలలో ఇరికించి వేశాడు. తండ్రి, బంధకాలలో ఉన్న ప్రతి బిడ్డని విడిపించండి, రోగములలో ఉన్న ప్రతి బిడ్డని విడిపించండి ప్రభువా. నీ బిడ్డలను అన్ని విషయాలలో మేలుతో, కృపతో నింపి నీవిచ్చిన వాగ్దానమును నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.